హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ స్వాతి. టుడే రెసిపీ ఎవరికైనా ఇష్టం ఉంటుందండి. ఇది ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు. ఈవినింగ్ స్నాక్స్కి తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి తింటే చాలా బాగుంటుంది. ఈ వెదర్ ఇప్పుడు అంతా రైనీ సీజన్ కదా, ఈ వెదర్కి చేసుకుంటే చాలా బాగుంటుంది. సమోసా అండి, అది కూడా స్వీట్ కార్న్ సమోసా, లోపల పొటాటో కర్రీ కాదు, స్వీట్ కార్న్ సమోసా అండి. అది కూడా హెల్దీ. అందరూ మైదా పిండితో చేస్తారు పైన లేయరు, నేను మాత్రం గోధుమ పిండితో చేస్తున్నాను. చూడండి, నేను జస్ట్ చాలా తక్కువ క్వాంటిటీ వరకే చేస్తున్నాను. గోధుమ పిండిని ఇలా మంచిగా, చాలా స్మూత్గా అవసరం లేదు, నేను వీడియోలో చూపించిన విధంగా అలా కలుపుకోండి. చపాతీ పిండిని కలిపి ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేయండి. తర్వాత ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి దాన్ని ఆయిల్ వేసి వేడెక్కినాక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని, ఆనియన్ వేసిన తర్వాత నేను ఆల్రెడీ స్వీట్ కార్న్ని లైట్ సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసి కొంచెం ఒక 2-3 సెకండ్స్ ఫ్రై అయ్యాక కారం, దానికి తగ్గట్టు కారం, ఉప్పు వేసి మంచిగా గరం మసాలా, ధనియాల పొడి, ఇది ధనియాల పొడి అండి, ఇంకొకటి గరం మసాలా, ఈ 4 మంచిగా మిక్స్ అయ్యేంత వరకు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే చాలండి. ఒక 1 మినిట్ అలాగా కలిపేసుకొని మూత పెట్టేయండి. అండ్ ఇప్పుడు చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది, అన్నీ కలిసిపోయి కూడా దాని ఫ్లేవర్ అంతా స్వీట్ కార్న్కి పడుతుంది. ఇప్పుడు చూడండి, పిండి కూడా మంచిగా నానిపోయింది. చూసారు కదా, కొంచెం నేను దానికి తగ్గట్టుగానే, స్వీట్ కార్న్కి తగ్గట్టుగానే చపాతీలు చేసి పెట్టుకుంటున్నాను. ఈ చపాతీ ఇలా పాముకోవాలండి. ఎంత పల్చగా పాముకుంటే అంత మంచిగా వస్తున్నాయి. ఈ సమోసా పై లేయరు మందంగా ఉంటే సమోసా తిన్న ఫీలింగ్ ఉండదు. సో పై లేయరే ఎక్కువ తెలుస్తుంది అనమాట. తిక్కుగా ఉండాలి, చాలా పల్చగా ఉండాలి పై లేయర్ అనేది. సో దానికోసమని ఇలాగ పల్చగా అన్ని చపాతీలు పాముకోవాలి. పాముకున్న తర్వాత హై ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ, కానీ సిమ్లో కాదండి, హై ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ పెట్టుకొని ఇలా లైట్గా ఫ్రై చేయాలి. పూర్తిగా చపాతీలాగా పూర్తిగా ఫ్రై అవ్వక్కర్లేదు, లైట్గా ఫ్రై చేసుకొని దాన్ని చుట్టూ ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలండి. అండ్ దానికి బైండింగ్ కోసం అని చెప్పి, అతకడం కోసం అదే గోధుమ పిండిలో లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా అలాగా 4 సైడ్స్ ఎక్సెస్ రౌండ్గా ఉన్న చపాతీ పీసెస్ని తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక చూడండి, ఇప్పుడు ఆ టెక్స్చర్ మంచిగా సమోసా షేప్లో పెట్టి మంచిగా ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లో అది ఊడిపోకుండా ఉండడానికి ఇలా అతుక్కుంటుందండి. అలా సమోసా షేప్లో హోల్డ్ చేసుకొని స్వీట్ కార్న్, ఆనియన్ మిక్చర్ దాంట్లో పెట్టుకొని ట్రయాంగిల్ షేప్లో మంచిగా స్టిక్ చేసుకోండి. అది ఆ గోధుమ పిండి వాటర్ కలిపిన ఆ మిశ్రమంతో మీరు స్టిక్ చేసుకొని మంచిగా సమోసా షేప్లో అన్నీ పెట్టుకొని ఇలాగా స్వీట్ కార్న్ కూడా ఎక్కువ పెట్టమాకండి, దానికి తగ్గట్టు పెట్టి ఇలాగా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకోండి. అండ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దీన్ని అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేయమాకండి, ఒక 2 or 3 వేయండి. ఎందుకంటే ఇది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ చపాతీ లాగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి పై లేయర్ కూడా తొందరగానే ఫ్రై అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక 2-3 మినిట్స్లో మొత్తం అన్నీ అయిపోతాయండి. మీరు ఎన్ని హ్యాండిల్ చేయగలిగితే అన్ని మాత్రమే వేసుకోండి, చేసినవి అన్నీ ఒకేసారి వేయమాకండి. ఇలాగా కొన్ని 1 or 2, 3 నేను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఎక్సెస్ ఆయిల్ పోవడానికి ఇలాగ టిష్యూ పేపర్లో వేసుకొని మళ్ళీ దాన్ని వేరే సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోండి. అండ్ దీన్ని ఇలా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, ఎందుకంటే స్వీట్ కార్న్ ఆల్రెడీ కారం వేసి చేసాం కాబట్టి. అదర్వైజ్ మీరు కెచప్తో కూడా తినండి, చాలా బాగుంటుంది. ఈ వెదర్కి పిల్లలకి చేసి పెట్టండి ఈవినింగ్ స్నాక్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.